వెల్కమ్ టు GGL న్యూస్. దొంగలు ఎక్కడ పడితే అక్కడ చేతివాటం చూపిస్తూనే ఉన్నారు. పబ్లిక్ ప్రైవేట్ ప్రాంతాలని వారికి సంబంధం లేదు. అదును దొరికితే చాలు సైలెంట్గా వారి పనిని వారు చేసుకొని దర్జాగా వెళ్తున్నారు. అందిన కాడికి దోచుకొని వెళ్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోని ఎమ్మిగనూరులో కిలేడీలు చేతివాటం ప్రదర్శించారు. బట్టలు కొనేందుకు వచ్చి కొన్నట్టు యాక్టింగ్ చేస్తూ షాపుల్లో వర్కర్లను కాస్త పనిలో నిమగ్నం అయ్యేలా చేసి గుట్టుగా తన పని చేసుకొని వెళ్తున్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పట్టణంలో మహిళా దొంగలు హల్చల్ చేస్తున్నారు. వస్త్ర దుకాణాలను టార్గెట్ చేస్తూ 4 మహిళలు ఒకే రోజు 2 దుకాణాల్లో చోరీకి పాల్పడ్డారు. 2 మహిళలు ముందుగా దుకాణంలోకి వెళ్ళి ఒకరు దుకాణ యజమానికి మాటలు చెబుతూ మరో మహిళ బట్టలు చూస్తుండగా మరొకరు వెనుక నుండి దుకాణంలో ఉన్న బట్టలను కట్టలు కట్టలుగా దొంగలించారు. అనుమానం వచ్చిన దుకాణ యజమాని మహిళను నిలదీయగా వారు దొంగతనం చేసినట్టు బట్టలు ఒక్కసారిగా బయటపడ్డాయి. ఈ చోరీ మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు కావడంతో దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా మహిళలు ఇద్దరి దగ్గర వారు దొంగలించిన 20,000 రూపాయలు విలువగల బట్టలను స్వాధీనం చేసుకొని 2 మహిళలను అరెస్టు చేయగా మరో 2 పరారీ కాగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. అయితే ఈ మహిళలు గతంలో చాలా చోట్ల ఇలా వస్త్ర దుకాణాల్లో దొంగతనం చేసినట్లు పోలీసులు తెలిపారు. మా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి GGL న్యూస్. నా పేరు అరుణ్ కుమార్. మా బట్టల షాప్లో నిన్న మధ్యాహ్నం సుమారు 12 గంటల ఆ టైంలో లోపలికి 4 అమ్మాయిలు వచ్చారు. దాంట్లో ఒక ఆవిడ బయట కూర్చొని సైకిల్ చేసింది, ఎవరు వస్తున్నారు ఎవరు వెళ్తున్నారు అని చెప్పి. లోపల మా పని మనిషిని పనిచేసే వర్కర్ని మంటలో పెట్టి పక్కన అల్మారాలో ఉన్న బట్టలన్నీ సందులోకి వేసుకొని బయటికి పారిపోయినారు. ఒక 10 మినిట్స్ తర్వాత కెమెరా చెక్ చేసుకొని వాళ్ళని పోయి పట్టుకొని పోలీసులకు అప్పచెప్పాం. సరుకు ఎంత ఉంటుంది? సరుకు సుమారు 10 నుంచి 15,000 వరకు ఉంటుంది. సార్ వాళ్ళు రికవరీ చేసి ఇస్తామని చెప్పి మాకు భరోసా ఇచ్చారు. నీ పేరు? అరుణ్ కుమార్.